హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ఓగో హైజీన్ సొల్యూషన్స్. ఈరోజు చూపిస్తున్న వీడియో వచ్చేసి పాలవంచలో మనం బిఫోర్ వీడియో టెస్టిమోనీ తీసుకున్నాం కదండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ హౌస్ వీడియో అండి. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఎక్కువ లైన్స్ వచ్చినాయి. ఎంచేతనంటే హాల్ అనేది చాలా పెద్దగా వచ్చినాయండి. అలాగే థియేటర్ రూమ్ కూడా, ఇగోండి ఇది థియేటర్ రూమ్, ఇది కూడా చాలా పెద్దది వచ్చింది. అందుకనే సెంటర్లో లైన్స్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది ఈ బిజినెస్ అన్నది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఐడియా లేక ఎక్కువ రన్స్ చేసేస్తున్నారు. అంటే ఐ మీన్ పైప్ అన్నది ఎక్కువగా రన్ చేస్తున్నారు. అంత రన్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే సెంటర్‌లో వెయిట్ పడకూడదండి. పైప్‌లో లైఫ్ తగ్గిపోద్ది. సో, వాల్ అంతటికి అడ్జసెంట్‌గా రన్ చేయాలి. ఇన్ కేస్ అవసరమైతే సెంటర్‌లో మేము రన్ చేసాం. ఇంకొకటి అలాగే లీకేజ్ కూడా హెవీగా ఉంటదండి. ఎందుచేతంటారా? ఇది మేము వాడే పైప్ 19 ప్రీమియం పైప్ అండి. సో, లీక్ హోల్స్ అనేది పర్ మీటర్‌కి 150 హోల్స్ ఉంటాయి. అంచేత హెవీ లీక్ ఉండటం వల్ల మనకి టెర్మైట్ అనేది వచ్చేది వాల్స్ నుంచి అండ్ పిల్లర్స్ నుంచి. దాని నుంచి రాకుండా చూసుకుంటే ఇంక సెంటర్‌లో పైప్ ఎయాల్సిన అవసరం ఉండదండి. అట్ ది సేమ్ టైమ్ ఇది ఫస్ట్ డే కాదండి. ఇది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే మనం స్ప్రేయింగ్ అండ్ పైప్స్ అన్నిట్లికి కెమికల్ ఫిల్లింగ్ కూడా చేసామండి. అయితే వీళ్ళు వాడిన వుడ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ గానీ వీళ్ళు వుడ్ వర్క్ చేయించుకుంటే గనక చాలా ఎక్కువగానే ఉంది. అంతా టేక్ వుడ్ వాడుతున్నారు వీళ్ళు. సో, మనం కెమికల్ ఫిల్లింగ్ ఒకసారి అంటే లైన్స్ అనేది చెక్ చేయటం, టెస్టింగ్ చేయటం. అంటే ఐ మీన్ ఎక్కడైనా లీకేజ్ అనేది హెవీగా ఉందా? పైప్ బరస్ట్ అయిపోయి ఉందా? లేదా బల్జ్ అయిపోయి ఉందా? ఇలా ఇవన్నీ చూసుకుంటూ మనకి ఎంత టైంలో ఎంత కెమికల్ పట్టింది? ఎంత టైంలో మనకి ఎన్ని లీటర్స్ కెమికల్ పట్టింది అన్నది కూడా మా టెక్నీషియన్స్ కాలిక్యులేట్ చేస్తారండి. టైమ్ అండ్ కెమికల్. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం ఆఫ్టర్ 2 ఇయర్స్ మనం కెమికల్ ఫిల్లింగ్ చేయాలి కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌లో రిలేషన్స్ ఎవరైనా న్యూ కన్‌స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే తప్పకుండా మా వీడియోని షేర్ చేయండి. ఈ పైపింగ్ అన్నది ఎందుకు వాడతాం అన్నది కూడా మీకు బిఫోర్ వీడియోస్ చూసుంటే గనక మీకు ఐడియా వస్తది. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి మాకు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మా టెక్నీషియన్ చేస్తుంది ఏంటంటే అండి, కెమికల్ ఫిల్లింగ్ చేశారు కదా! ఆ లైన్‌లో ఎక్కడైనా చోకింగ్ ఏమైనా ఉందా? లేదంటే ఆహ్, హ్మ్, పైప్ అనేది మెల్ట్ అయిపోయి ఉందా? అంటే ఐ మీన్ మెల్ట్ అంటే బల్జ్, బల్జ్ అయిపోవడం గాని, లేదా మడత పడిపోవటం ఇలా అయిపోయి ఉందా అనేది మనం అంతా చెకింగ్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనం ఇన్ ఫిల్ చేస్తే కెమికల్ అవుట్ రావాలండి. అది మా యొక్క ప్రొసీజర్. ఇది చూసారా ఎనకాతల కూలింగ్ టవర్, ఇది స్టార్టింగ్‌లో మా వాళ్ళు అంటే ఇది సీల్ మనకిలా వస్తాయి బడ్డిల్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తది. ఇలాగా ఇది పెద్ద చిన్నగా తగ్గించడం కోసం ఇలా ఈ రౌండ్స్ ఇస్తున్నారు. ఇదివరకైతే కొంచెం పెద్దవొచ్చేవి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇలా మొత్తం సీల్ చేసి బార్‌కోడ్‌తో సహా మనకు పంపిస్తున్నారండి. అదిగోండి బాక్స్‌లోనే చేశారు అయన్నీ పైప్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.